హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 20. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అవంతికకి ఆ ప్రశ్నే పదే పదే మెదడులో తిరుగుతుంది. సంతోష్ ఆద్యని కాలేజ్ టైం నుంచే ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఇన్ని రోజులు ఆమె కోసం ఎదురు చూశానని చెప్పాడు. మరిప్పుడు నన్ను చూసినప్పటి నుంచి తన మనసు మారిపోయిందని అంటున్నాడు. అయితే ఇన్ని రోజులు ఆద్యతో చేసిన ప్రేమంతా అబద్ధమేనా అని ఆలోచించింది. ఒకవేళ నిజంగానే ఆద్యాన్ని ప్రేమించి ఉంటే నాతో ఎలా మాట్లాడగలిగాడు? పెళ్లి చేసుకున్న మరుసటి రోజే ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పగలిగాడు? ఇంతకాలం అందరి ముందు అంత మంచివాడిలా నటించాడు. మరి నేను కూడా అతని మాటలనే నిజమని నమ్మాను. ఆద్య కూడా అతన్ని నమ్మి తన జీవితాన్ని అతని చేతుల్లో పెట్టింది. ఇప్పుడు ఆమెకి నిజం తెలిస్తే తట్టుకోగలదా అని అవంతిక మనసులోనే కుమిలిపోయింది. అసలు సంతోష్కి ఆద్య మీద ఎప్పుడైనా నిజమైన ప్రేమ ఉందా, లేక మహేంద్ర ఇంట్లోకి రావడానికి, కంపెనీలో స్థానం సంపాదించుకోవడానికి ఆమెని ఉపయోగించుకున్నాడా అనే అనుమానం ఆమె మనసులో మొదటిసారి బలంగా వచ్చింది. ఆ ఆలోచనతోనే అవంతిక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలా అయితే అతను మొదటి నుంచి ప్లాన్ చేసుకొని వచ్చాడా? ఆద్యాన్ని పెళ్లి చేసుకోవడం కూడా అతని ప్లాన్లో భాగమేనా? ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అందరికీ చెప్పాలని అనిపించింది, కానీ వెంటనే ఆద్య ముఖం గుర్తొచ్చింది. లేదు, ఇప్పుడే చెప్పకూడదు. నేను చెప్పే మాటకి ఆధారం ఉండాలి. కేవలం సంతోష్ నాతో మాట్లాడిన మాటలే చెప్తే అందరూ నన్నే తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఆద్య కూడా నన్ను నమ్మకపోవచ్చు. ముందుగా అతని అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. అవంతిక కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న భయం కాస్త తగ్గి దాని స్థానంలో ఒక నిర్ణయం కనిపించింది. సంతోష్, నువ్వు నిజంగా ఎలాంటి వాడివో నేను తెలుసుకుంటాను. ఆద్యాని మోసం చేసి ఉంటే మాత్రం నిన్నెప్పటికీ వదలను. తర్వాత ఒక్కసారి కూడా ఇలానే కంపెనీ విషయాలు మాట్లాడాలని సంతోష్ మహేంద్ర వాళ్ళ ఇంటికి వస్తాడు. అవంతిక పైన తన రూమ్లోనే ఉండటం వల్ల సంతోష్ వచ్చిన విషయం తనకి తెలియదు. మహేంద్రతో కాసేపు మాట్లాడిన సంతోష్ ఒకసారి ఆర్యని చూసొస్తాను అంకుల్ అని చెప్పగానే ఓకే అంటాడు మహేంద్ర. దాంతో సంతోష్ పైన ఆర్య వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. ఈ టైంలో ఎవరు అని అవంతిక వెళ్ళి తీస్తుంది. ఆర్య పడుకొని ఉంటాడు. సంతోష్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయి డోర్ అలానే క్లోజ్ చేయాలని ట్రై చేస్తుంది, కానీ సంతోష్ చాలా బలంగా లోపలికి అనడం వల్ల అది తను క్లోజ్ చేయలేకపోయింది. సంతోష్ బలం ముందు అవంతిక బలం ఎక్కడా? మళ్ళీ ఎందుకు వచ్చావు అని చాలా సీరియస్గా అడిగింది. ఎందుకు వచ్చానో నీకు తెలుసుగా, మళ్ళీ ఎందుకు అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటావు. నీకు మొన్నే చెప్పాను చాలా క్లియర్గా, సో మళ్ళీ చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం ఏదైనా చేయడానికి నేను రెడీ ఉన్నాను. పిచ్చి పిచ్చిగా అని సంతోష్ అనగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మరి అదగా ఉండదు చెప్తున్నాను అని అంటుంది అవంతిక. నువ్వు ఎలా మాట్లాడినా, నన్ను ఏం చేసినా, నన్ను తిట్టినా కొట్టినా కూడా నేను నిన్ను ప్రేమించడం అనేది మానదు. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. సో అందుకే బిజినెస్ విషయం గురించి మాట్లాడాలని వచ్చి నీ దగ్గరకు వచ్చాను అని అంటాడు సంతోష్. ఈలోపు ఆర్యకి మెలకు వస్తూ ఉంటుంది. సంతోష్ నెమ్మదిగా నడుచుకుంటూ అవంతిక దగ్గరకు వస్తాడు. అతని నుంచి దూరంగా వెళ్ళినా సరే సంతోష్ ఫాస్ట్గా వచ్చి అవంతిక చేయి పట్టుకుంటాడు. దాంతో అవంతికకి చాలా కోపం వస్తుంది. ఎంత వదిలించుకోవాలని చూసినా అస్సలు వదలట్లేదు. ఇంకా దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నాడు సంతోష్, కానీ అవంతిక వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత గోడ రావడం వల్ల తను ఆగిపోయింది. దాంతో సంతోష్ ఇంకా తన ముందుకి వెళ్ళాలని ట్రై చేస్తాడు. అవంతిక గింజుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ సంతోష్, వద్దు అని. అప్పటికే లేచిన ఆర్య ఆ దృశ్యాన్ని చూసి అవంతిక ఏడవడం గింజుకోవడం చూసి ఆర్యకి చాలా అంటే చాలా కోపం వచ్చింది. వెంటనే బెడ్ దిగి ఆర్య దగ్గరికి వెళ్ళి 2 పంచెలు ఇచ్చాడు. అంతే, వెంటనే కింద పడిపోయాడు ఆ సంతోష్. అవంతిక షాక్ అయింది. ఏంట్రా, అవంతికని ఏడిపిస్తున్నావు? అవంతికని కొడుతున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? అవంతిక అలా ఎందుకు ఏడుస్తుంది? నువ్వేం చేస్తున్నావు అని ఇంకా కొడుతూనే ఉంటాడు. కానీ సంతోష్ అలా కింద పడగానే తనకి ఫ్లోర్ గుద్దుకోవడం వల్ల వెంటనే స్పృహ కోల్పోయాడు. అస్సలు లేయట్లేదు. దాంతో అవంతికకి చాలా భయం వేసి ఆర్య గారు ఒక్క నిమిషం ఉండండి అని సంతోష్ని తడుతుంటే అస్సలు లేయట్లేదు. అమ్మా అంకల్ అడిగితే ఏం చెప్పాలి అని, కింద పడ్డారు అని చెప్తే ఎలా ఉంటుంది అని అక్కడే ఆయిల్ డబ్బా ఉంటే తీసి అక్కడ కింద ఒలకపోసి కొంచెం ఆయిల్ అతని కాళ్ళకి కూడా రాసి జారిపడ్డాడు అని చెప్పచ్చు అని అంకుల్ అమ్మ అని గట్టిగా పిలుస్తుంది. దాంతో మహేంద్ర మీనాక్షి కంగారుగా పైకి వెళ్ళి చూసేసరికి సంతోష్ కింద పడి ఉన్నాడు.
ఏమైంది తల్లి అని అడిగాడు మహేంద్ర కంగారుగా. అది అంకుల్, ఇందాక అనుకోకుండా ఆయిల్ కింద పడింది, అదే నేను చూసుకోలేదు. సంతోష్ గారు వచ్చి జారి కింద పడ్డారు, తట్టి లేపుతుంటే లేయట్లేదు అని చెప్పేసి అని. కానీ అవునా అని మహేంద్ర కూడా వచ్చి పిలుస్తూ ఉంటాడు. కానీ సంతోష్ అస్సలు లేవట్లేదు. దాంతో హాస్పిటల్కి తీసుకెళ్లాలని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. కింద పడడం వల్ల తలకి కొంచెం బలంగా తగిలింది, అందుకే వెంటనే స్పృహ కోల్పోయాడు అని చెప్పారు డాక్టర్. ఏం ప్రాబ్లం లేదు, ఒక అరగంటలో మళ్ళీ కాన్షియస్లోకి వస్తారు అనగానే అప్పుడు బ్రీత్ తీసుకున్నారు వాళ్ళు. ఆ విషయం ఆద్యకి ఎలా చెప్పాలి, ఎలా రియాక్ట్ అవుతుందో అని ఫీల్ అవుతున్నారు. కానీ చెప్పడమే మంచిది అని ఆద్యకి కూడా కాల్ చేసి ప్రాబ్లం ఏం లేదు, నార్మల్గా జారి పడ్డాడు, అంత దెబ్బలు తగలలేదు అని చెప్పేసి అంటే వెంటనే ఆద్య కూడా హాస్పిటల్కి వచ్చేస్తుంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత సంతోష్ని అలా చూసి చాలా అంటే చాలా ఏడుస్తుంది. ఆద్య అలా ఏడుస్తుంటే అవంతికకి కూడా చాలా ఏడుపు వస్తుంది. ఆద్య ఇంతలా సంతోష్ని ప్రేమిస్తుంది, తన కోసం ఇంతలా బాధపడుతుంది, కానీ సంతోష్ అలా చేస్తున్నాడు అని ఆద్యని చూస్తూ అవంతిక కూడా చాలా అంటే చాలా బాధపడుతుంది. మళ్ళీ తన మనసులో ఇంకొక టెన్షన్ కూడా ఉండింది. రూమ్లో జరిగిన సిచ్యువేషన్ ఆర్యకి తెలియదు కదా, అలా అని ఒకవేళ అందరి దగ్గర చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. ఈజీగా అబద్ధం చెప్పేశాను, జారి పడ్డాడు అని. కానీ ఆర్య గారు నేను కొట్టాను, కింద పడిపోయాడు అని ఒకవేళ చెప్తే, అమ్మో, నేనెందుకు అబద్ధం చెప్పావు అని నన్ను అడుగుతారు కదా, అప్పుడు నేనేమని సమాధానం చెప్పాలి. ఇలా ఆలోచించుకుంటూ అక్కడే కూర్చుంటుంది. ఈలోపు నర్స్ వచ్చి అతనికి స్పృహ వచ్చింది, వెళ్ళి చూడొచ్చు అనగానే మహేంద్ర, మీనాక్షి, ఆద్య లోపలికి వెళ్ళి చూస్తారు. అవంతిక ఆర్య మాత్రం బయటే ఉన్నారు. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. ఆర్య గారు, నేను మీతో ఒక విషయం చెప్తాను, మీరు ఆ విషయాన్ని ఎవరితో చెప్పకూడదు, ఓకేనా? మీరు ఎవరితో అయినా చెప్తే నేను మీతో మాట్లాడను అని అవంతిక అనగానే, ఓకే అవంతిక, నువ్వేది చెప్తే అదే చేస్తాను అంటాడు. సరే, నేను చెప్పేది వినండి. మీరు సంతోష్ని కొట్టారు కదా. అవును, నేను కొడితేనే కదా కింద పడిపోయాడు, వేస్ట్ ఫెలో. నేను చాలా పవర్ఫుల్ కదా, నేను చాలా గ్రేట్ అని అంటాడు ఆర్య. అవును, మీరు చాలా స్ట్రాంగ్, కానీ మీరు కొడితేనే కింద పడి అలా అయ్యారు అని అంకుల్కి, అమ్మకి, ఆద్యకి తెలిసిందంటే వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళు కూడా నేను ఈరోజు ఎలా అయితే ఏడ్చానో వాళ్ళు కూడా ఏడుస్తారు. సో నువ్వు వాళ్ళకి నువ్వే కొట్టావని చెప్పకూడదు, ఓకేనా? జారి పడ్డాడు అని చెప్పాలి. నా మాట వింటావు కదా అని అవంతిక అనగానే, వింటాను, నీ మాటే వింటాను, కానీ వాడెందుకు నిన్ను ఏడ్పించాడు అని అడుగుతాడు ఆర్య. అదంతా మీకు తర్వాత చెప్తాను నేను, కానీ మీరు అదంతా ఎవరికీ చెప్పకూడదు అని చెప్పగానే అప్పటికి కొంచెం నార్మల్ అయ్యి ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది. కానీ లోపలికి వెళ్ళాలంటేనే చాలా అసహ్యంగా, కోపంగా, చిరాకుగా కూడా అనిపిస్తుంది. కానీ వెళ్ళకపోతే, చూడకపోతే అంకుల్, అమ్మ, ఆద్య ఏమనుకుంటారు, రాలేదు, చూడలేదు అని అనుకుంటారేమో కదా, ఎలా అని లోపలికి వెళ్తుంది. ఎలాగోలా ధైర్యం చేసుకొని లోపలికి వెళ్ళి, అన్నయ్య గారు అని ఒత్తి పలికి మరి, ఎలా ఉంది అన్నయ్య గారు అని అడుగుతుంది. అవంతిక అలా అన్నయ్య గారు అని పిలవగానే సంతోష్కి చాలా కోపం వస్తుంది. కానీ అక్కడ అందరూ ఉన్నారు అని తనని తాను కంట్రోల్ చేసుకొని ఏం మాట్లాడకుండా ఉంటాడు. అంతే, అక్కడ కూర్చొని ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఈవినింగ్ వరకు అలా డిశ్చార్జ్ చేస్తారు సంతోష్ని. ఆద్య సంతోష్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మీనాక్షి, మహేంద్ర, అవంతిక, ఆర్య కలిసి ఇంటికి వచ్చేస్తారు. సంతోష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆద్య అడుగుతుంది, అసలు అలా ఎలా జారిపడ్డావు సంతోష్, చూసుకోలేదా నువ్వు అని అడుగుతుంటే, చూసుకోలేదా ఆద్య, కొంచెం స్లిప్ అయినట్టుంది, అక్కడ సపోర్ట్గా ఏదీ లేకుండే, అందుకే వెంటనే పడిపోయాను, తల మీద ఎక్కువగా తగలడం వల్ల వెంటనే అన్కాన్షియస్ అయ్యాను అని చెప్తాడు. అవునా, ఓకే ఓకే, చూసుకోవాలి కదా, టేక్ కేర్ అని చెప్తూ ఆద్య బాధపడుతూ ఉంటుంది సంతోష్ని చూస్తూ. ఆద్య, నాకు ఇప్పుడు ఏమైందని నువ్వు అంతలా ఏడుస్తున్నావు అనగానే, సంతోష్, నీకేదైనా అయితే నేను తట్టుకోలేను, ప్లీజ్ ఇంకోసారి ఎప్పుడు ఇలా అవ్వకుండా చూసుకో అని ఏడుస్తూనే ఉంటుంది. దాంతో ఓకే, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను, నువ్వు ముందు ఏడు పాపు అన్నాడు. ఆద్య ఏడు పాపి తన కోసం జ్యూస్ అది తీసుకొని వచ్చి ఫుడ్ కూడా తనే తినిపిస్తుంది. ఇక్కడ ఇంటికి వెళ్ళిన అవంతిక, ఆర్య ఇద్దరూ కలిసి రూమ్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అవంతిక చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు పడుకున్న ఆర్య గారు సంతోష్ అలా చేస్తున్నప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి అంత గట్టిగా స్పృహలో లేకుండా
వెళ్ళిపోయేంత గట్టిగా కొట్టారా? ఎందుకు బాధపడుతున్నావు అని అనుకుంటూ కొట్టారంటే నేను బాధపడ్డం తను చూడలేడు. సో, ఇంకెప్పుడు కూడా సంతోష్ దగ్గరికి నా దగ్గరికి రావాలంటే భయపడతాడు. ఇలానే భయపడాలి కూడా అని అనుకుంటుంది. ఎలాగైనా సంతోష్‌ని చాలా అంటే చాలా దూరంగా ఉంచాలి. మా ఫ్యామిలీ విషయంలో ఇంకా ఆఫీస్ పరంగా కూడా. దానికి నేనేం చేయాలి? ఏం చేయాలి? అని ఆలోచిస్తూ ఇక నుండి ఆర్యాని తీసుకొని నేనే ఆఫీస్‌కి వెళ్తాను. అంకుల్‌తో మాట్లాడతాను. ఆర్యాని ఎలాగైనా నార్మల్‌గా మార్చి తీరాలి. కంపెనీ పేరు నిలబెట్టాలి అని గట్టిగానే నిర్ణయం తీసుకుంటుంది అవంతిక మనసులో. మహేంద్ర, మీనాక్షి చాలా బాధపడతారు అలా అయింది అని చెప్పి. ఇక్కడ సంతోష్ ఏమో వాడేంటి అలా కొట్టాడు? వాడికసలు అంత పవర్ ఉందా? 2 దెబ్బలకి అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయేంత గట్టిగా కొట్టాడు. ఇంకా ఆర్య ముందు అవంతికని ఏం చేయడానికి ఉండదు. ఎప్పుడూ ఆర్య అవంతికని కూడా వదిలిపెట్టడు. సో, అవంతికతో మాట్లాడడం తన దగ్గరికి వెళ్ళడం అంత ఈజీ కాదు. సో, ఎలా అయినా ఆర్యాని తప్పించాలి. ఆర్యానే లేకుండా చేస్తే అప్పుడు అవంతిక నాదే, మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా నాదే. ఆర్య, నన్ను ఎంతలా కొట్టావు? అసలు ఈ భూమి మీదనే నిన్ను లేకుండా చేస్తాను అని అనుకుంటున్నాడు మనసులో గట్టిగా. ఇక్కడ అవంతిక బెడ్రూమ్‌లో ఆర్య అవంతిక దగ్గరకొచ్చి, "అవంతిక, ఈరోజు చాలా ఏడ్చావు కదా" అని అడుగుతాడు. "అవును" అంటుంది. "నువ్వలా ఏడిస్తే నాకు నచ్చదు అవంతిక. నాకు చాలా కోపం వస్తుంది. నువ్వు నవ్వితేనే నేను సంతోషంగా ఉంటాను. నువ్వు ఏడిస్తే నాకు నచ్చదు. నేను ఏడుస్తాను. అందుకే వాడు ఏడిపిస్తున్నాడని వాడిని గట్టిగా కొట్టాను. అసలు వాడు నిన్ను ఎందుకలా ఏడిపిస్తున్నాడు" అని అడుగుతాడు ఆర్య. ఆర్య అలా అడగగానే అవంతికకి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. సంతోష్ ఏం చేయాలని చూశాడో చెప్తే ఎలా అర్థమవుతుంది? ఎలా తీసుకుంటాడో కూడా తనకు అర్థం కాలేదు. సో, అతను నన్ను ఏం చేయలేదు. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, కోపం తెచ్చుకోకండి. ఏం ఏం చేయకపోతే మరి నువ్వెందుకు ఏడ్చావు అని అడుగుతాడు. అది నాకు భయం వేసింది అంతే అని చెప్తుంది. ఎందుకు? అతను నిన్ను భయపెట్టాడా దగ్గరకొచ్చి అని అడుగుతాడు. ఆర్య, అవును, అందుకే భయపెట్టాడు. నాకు భయమేసి ఏడ్చాను అని చెప్తుంది. అవునా? ఇంకోసారి ఆ సంతోష్ గాడు నీ దగ్గరకొస్తే నాకు చెప్పు. నేను వాడిని భయపెడతాను, ఓకేనా? ఇంకోసారి నువ్వెప్పుడూ ఏడవకూడదు అవంతిక. నాకు చాలా ఏడుపొస్తుంది. కోపం కూడా వస్తుంది నువ్వు ఏడుస్తుంటే. కానీ ఆర్య గారు, ప్లీజ్ ఇప్పుడు మళ్ళీ కోపం తెచ్చుకోకండి. మీరు నన్ను ఏడుస్తూ చూసి ఎలా అయితే కోపంగా ఫీల్ అయ్యారో నాకు కూడా మీరు ఇలా కోపంగా ఉండటం నచ్చదు అని అంటుంది. కానీ వాడు నేను ఏడిపించాడు కదా అంటాడు ఆర్య. అవును, కానీ ఇప్పుడంతా అయిపోయింది కదా! ఒకవేళ మళ్ళీ ఏడిపించాడనుకోండి, అప్పుడు మీరు నా పక్కన ఉంటారు కదా! ఈరోజు ఎలా అయితే చేశారో మళ్ళీ అలాగే చేయండి. అందుకే మీరెప్పుడూ నా పక్కనే ఉండాలి అంటుంది అవంతిక. నేను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అవంతిక. నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అంటాడు ఆర్య. నేను కూడా మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను. నేను మీతోనే ఉంటాను. మనం రేపటి నుంచి కూడా వాడు మన ఆఫీస్లోకి వెళ్ళి అందరినీ భయపెట్టాలనే చూస్తున్నాడు. అందుకే మనం రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళి అక్కడే అన్ని పనులు నేర్చుకోవాలి. దగ్గరుండి చూడాలి. వాడెవరిని భయపెట్టకుండా వాడిని మన ఆఫీస్కి రాకుండా చూడాలి అని చెప్తుంది అవంతిక. నేను ఈరోజు భయపెట్టాను కదా, అలాగే చేస్తాను మళ్ళీ కూడా అంటాడు ఆర్య. ఆయన అలా చెయ్యకూడదు. ఎందుకంటే అక్కడ అంకుల్ అందరూ ఉంటారు కదా! వాళ్ళ మధ్య బావుండదు. కొట్టకుండా భయపెట్టాలి వాడిని. మన ఆఫీస్‌లో అడుగు పెట్టకుండా చూసుకోవాలి అని చెప్తుంది అవంతిక. ఏమర్థమైందో ఆర్యకి కానీ ఓకే అని చెప్తాడు. దాంతో ఆ రోజు అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే నుంచి ఆఫీస్‌కి వెళ్ళే విషయం గురించి అవంతిక మహేంద్ర దగ్గరికి మహేంద్ర దగ్గరికి వెళ్ళి, అంకుల్, నేను ఆర్య గారు ప్రతిరోజు ఇంకా ఆఫీస్‌కొచ్చి అక్కడే అన్ని విషయాలు తెలుసుకొని ఎలా ఉంటుంది వర్క్ అనేది నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అంకుల్ అని చెప్తుంది అవంతిక. అది విన్న మీనాక్షి షాక్ అవుతుంది. ఏంటి అవంతిక నువ్వు చెప్పేది? అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న ఆర్యని తీసుకెళ్ళి నువ్వు ఆఫీస్‌లో వర్క్ నేర్చుకోవడం అదంతా ఎందుకు? ఇంట్లోనే ఉండి హ్యాపీగా ఆర్యని చూసుకో. ఆర్య సెట్ అయ్యాక అంతా తనే చూసుకుంటాడు అని మీనాక్షి చెప్పగానే, లేదమ్మా, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఆర్య కూడా అక్కడ ఆఫీస్లో ఉండి అన్నీ చూస్తుంటే తనకి కూడా గుర్తొస్తుందేమో కదా అనగానే మీనాక్షికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. తనతో మహేంద్ర, సరే తల్లి, నీకేం చేయాలనుకుంటే అలాగే చెయ్యి, నీ ఇష్టం అని అంటాడు మహేంద్ర. ఓకే అంకల్, థ్యాంక్ యూ అని అంటుంది అవంతిక. అలా రోజు
ఆర్యని తీసుకొని అవంతిక ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సంతోష్ కూడా ఆ రోజు ఆఫీస్కి వస్తాడు. సంతోష్ని చూడగానే చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఆర్యకి కూడా కోపం వస్తుంది. ఆర్య వెళ్ళి అవంతికకి చెప్తాడు, చూడు వాడు మళ్ళీ వచ్చాడు, భయపెట్టేస్తాడేమో అందరినీ, పంపించేనా అంటాడు ఆర్య. ఇప్పుడే వద్దు, ఎవరినైనా భయపెట్టేస్తే అప్పుడు పంపించేద్దాంలే అంటుంది ఆర్య. సంతోష్ ఇంకా అవంతికని చూస్తుంటే ఆర్య సంతోష్కి అవంతికకి మధ్యలో వచ్చి నిలబడతాడు. నిలబడే సంతోష్ని చూడగానే ఆర్య చూపుకే దడుచుకున్నాడు సంతోష్. వెంటనే చూపు తిప్పేసుకున్నాడు పక్కకి. ఈ ఆర్యగాడిది ఎక్కువైపోతుంది అనుకొని అక్కడ మహేంద్రతో మాట్లాడి పక్కకు వెళ్ళి ఎవరికో కాల్ చేస్తాడు. దాంతో వాళ్ళు లిఫ్ట్ చేసి చెప్పండి అన్న అనగానే, ఇలా ఒక వర్క్ చేయాలి, మీకు డీటెయిల్స్ ఇస్తాను, మీరు కావాల్సినంత అమౌంట్ ఇస్తాను, కానీ నాకు 1 or 2 డేస్లోనే పని కంప్లీట్ అవ్వాలి అని చెప్తాడు. దాంతో అవతలి వ్యక్తి ఓకే అన్న, నాకు చెప్పండి నేను చేసేస్తానని చెప్పగానే ఆర్య ఫోటో ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి సెండ్ చేశాడు సంతోష్. చేసి లోపల ఒక విధమైన నవ్వుకుంటూ, ఆర్య నన్నే కొడతావా, నీ అవంతికని కొడితే అంతలా రియాక్ట్ అయ్యావు, ఈరోజు నేను నిన్ను కొట్టే దెబ్బకి రేపటి నుంచి ఎలా కొట్టడానికి వస్తావు, ఎలా నా నుండి అవంతికని కాపాడతావో నేను చూస్తానురా అని అక్కడి నుంచి, అంకుల్ నాకు చిన్న వర్క్ ఉంది నేను వెళ్ళి వస్తానని చెప్పగానే ఓకే అంటాడు మహేంద్ర. దాంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవంతిక ఆర్య కలిసి ఆ ఫ్లోర్లో ఎంప్లాయీస్ వర్క్ గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ అన్నీ జరిగి మీటింగ్స్కి అటెండ్ అవుతూ అన్నీ కూడా ఆ రోజు గమనిస్తూనే ఉన్నారు. ఆ రోజంతా కూడా ఆఫీస్ మొత్తం. ఆ రోజు అవంతిక ఆర్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత కాసేపటికి ఆర్య పడుకొని పోతాడు. అవంతిక ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద చూడగానే ఆద్య. ఈ టైంలో కాల్ చేస్తుంది ఏంటి అని మనసులో అనుకొని లిఫ్ట్ చేసి హలో ఆద్య అంటుంది. హాయ్ వదిన, ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఆద్య. బాగున్నావా, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు, ఏదైనా ప్రాబ్లమా అని అడగగానే అదేం లేదు వదిన, నీతో నార్మల్గా మాట్లాడాలని అనిపించింది అందుకే చేశాను అంటుంది. అవునా, ఏంటి విశేషాలు అని అడుగుతుంది అవంతిక. ఒకవేళ సంతోష్ అవంతికకి ఏమైనా దగ్గరయ్యాడా, తనని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు కదా, అలా దగ్గరవుతూ కూడా నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడా అని సంతోష్ తనతో ఎలా ఉంటున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి, అవంతిక ఎలా ఉంది, కొత్త జీవితం బాగుందా, సంతోష్ నీతో బాగుంటున్నాడా అని అడుగుతుంది. దాని గురించే నీతో మాట్లాడాలని చేశాను వదిన అంటుంది. ఏం జరిగింది అని అడగగానే, సంతోష్ నా నిర్ణయానికి రెస్పెక్ట్ ఇస్తూ నా గురించి ఆలోచిస్తూ ఫస్ట్ నైట్ చేయడం నాకు ఇష్టం లేదేమో అని చెప్పి తను నా గురించి ఆలోచించి ఆ రోజు ఫస్ట్ నైట్ జరిపించలేదు. కొన్ని రోజులు వెయిట్ చేద్దాము, నీ మనసులో నాకు స్థానం వచ్చిన తర్వాతనే మనం ఒక్కటవుదాము అని చెప్పేసి అన్నాడు వదిన అని చెప్తుంది. దాంతో అవంతిక షాక్. అవంతికతోనే ఆద్య కొంచెం క్లోజ్గా మాట్లాడుతుంది కాబట్టి ఇవన్నీ షేర్ చేసుకుంటుంది తనతో. ఎందుకంటే తనని లవ్ చేశాడు, తన లవ్ స్టోరీ అంతా తెలుసు కాబట్టి. తన కోసమే ఇలా చేశాడు అని ఒక దాంతోనే ఆద్య ఆ విషయాన్ని అవంతికతో చెప్తుంది. ఈ ఆద్య అలా చెప్పగానే అవంతికకి ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అలాగే సైలెంట్గా వింటూ ఉంటుంది. మళ్ళీ ఆద్యనే, కానీ ఇప్పుడు నాకు తన మీద ఇష్టం పెరుగుతుంది, తనంటే ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఇన్ని రోజులు తనని దూరంగా ఉంచాను, కానీ ఎప్పుడైతే పెళ్ళి చేసుకొని మా జర్నీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను సంతోష్ని ఇష్టపడడం స్టార్ట్ చేశాను వదిన. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది. చాలా సంతోషం ఆద్య, ఇక చెప్పేసేయ్ మరి సంతోష్కి ప్రపోజ్ చేయొచ్చు కదా అని అడగగానే, ఈరోజు ప్లాన్ చేశాను వదిన, తనకి చెప్పేయాలి అని అంటుంది. దాంతో అవంతిక ఆల్ ది బెస్ట్ ఆద్య, మీ లైఫ్ని ఇప్పటికైనా హ్యాపీగా ఇద్దరూ మనస్ఫూర్తిగా స్టార్ట్ చేయండి అని చెప్పగానే ఓకే వదిన, థ్యాంక్ యూ అంటుంది. ఓకే, రేపు మంచి గుడ్ న్యూస్తో మళ్ళీ కాల్ చేయి అని అవంతిక అనగానే ఓకే వదిన అని ఆద్య ఫోన్ కట్ చేస్తుంది. ఆద్య కాల్ కట్ చేసిన తర్వాత అవంతిక ఆలోచిస్తూ ఉంది. సంతోష్ కావాలనే ఇలా చేస్తున్నాడు, అసలు అన్ని ఇయర్స్ లవ్ చేసి ఇలా చేస్తున్నాడు, వేస్ట్ ఫెలో అని మనసులోనే తిట్టుకుంటూ ఎలాగైనా ఆద్యాని సంతోష్ని ఒక్కటి చెయ్యాలి, అప్పుడైనా సంతోష్ మనసు మారుతుందేమో, కానీ ఎలా, వాళ్ళేమో అక్కడ నేనేమో ఇక్కడ అని మనసులో అనుకుంటూ ఉంటుంది అవంతిక. మరి సంతోష్ చేంజ్ అవుతాడో లేదో ముందు ముందు
మరి నెక్స్ట్ సంతోష్ చేసిన ప్లాన్ ఏంటో దానివల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాబోతుందో, ఏం జరగబోతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.